నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఫిబ్రవరి 10న పరీక్ష పే చర్చ, స్కూళ్లకు కీలక ఆదేశాలు. మమతాజీ తరువాత మీరే, మమతకు బీజేపీ హెచ్చరిక. సుమారు 100 కోట్ల రూపాయల అవినీతి, మాజీ మంత్రి రోజాకు అరెస్టు తప్పదా? బైపోల్కు తాను సిద్ధమే, కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు. ఈ నెల 10న విద్యార్థులతో ప్రధాని మోదీ చేపట్టే పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని అందరూ చూసేలా అన్ని స్కూళ్లలో ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం ఆర్జేడీ, డిఈఓ, ప్రిన్సిపాల్లు చర్యలు చేపట్టాలని సూచించింది. రేపు ఉదయం 11 గంటలకు దూరదర్శన్ న్యూస్, దూరదర్శన్ ఇండియా ద్వారా లైవ్ ఉంటుందని తెలిపింది. విద్యార్థులు, టీచర్లు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఫోటోలను SCERT ఆంధ్రప్రదేశ్ MyGOV పోర్టల్లో అప్లోడ్ చేయాలంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న బీజేపీ మిగిలిన రాష్ట్రాలపైన దృష్టి పెట్టింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ నేత సువేందు అధికారి హెచ్చరించారు. ఢిల్లీలో విజయం మనదే, ఇక 2026లో బెంగాల్ వంతు వస్తుంది అని సువేందు అధికారి అన్నారు. మమతాజీ తరువాతి వంతు మీదే అంటూ సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. మాజీ మంత్రి రోజా అరెస్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అప్పటి మంత్రి రోజా అవినీతికి పాల్పడ్డారని, సుమారు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆమెపై విజయవాడలో ఒకరు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆమె అరెస్టుకు సీఎం చంద్రబాబు నుంచి అనుమతి రావాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో పారిపోయే పరిస్థితి అస్సలు లేదని కుండ బద్దలు కొట్టేశారు. వరంగల్లో ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి తమను అనే ముందు ఒక్కసారి బీఆర్ఎస్ వెనక్కి తిరిగి చూసుకోవాలన్నారు. 10 ఏళ్లలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుని మంత్రులు చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ పార్టీలను అసెంబ్లీలో లేకుండా చేసింది ఎవరని సూటిగా ప్రశ్నించారు. ఇవాళ శుద్ధ పూసలన్నట్లుగా ఈరోజు మాట్లాడుతున్నారా? మీరు చేస్తే సంసారం, ఇతరులది వ్యభిచారమా అంటూ కాస్త రుసరుసలాడారు. అసలు ఫిరాయింపుల మీద మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.